వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది. కేసుల్లో కదలిక లేకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పురోగతిపై రిపోర్టు ఇవ్వాలని సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసుల్లో కదలిక లేకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పురోగతిపై రిపోర్టు ఇవ్వాలని సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలతో అయినా ఈ కేసులో పురోగతి వస్తుందని అనుకోవచ్చుంటారా? థ్యాంక్ యూ మాధురి. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా నమోదైన కేసుల విచారణ గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని చెప్పి పేర్కొంది. ముఖ్యంగా జగన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. ఈ కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణకు 23 వరకు అయితే వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కూడా ముఖ్యంగా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కూడా గత ఏడాది ప్రజా ప్రయోజన వాద్యాలకే దాఖలు చేసిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ కేసుల విచారణ నిందితులు ఉద్దేశపూర్వకంగా జోక్యం చేస్తున్నారని సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలంటూ కూడా పిటిషన్లు అయితే కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అలాగే జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఏదైతే దీనికి సంబంధించి నిన్న విచారణ అయితే చేపట్టింది. కేసు పూర్వపురాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పి కూడా అసంతృప్తి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజా ప్రయోజన వాణిజ్యంతో పాటు అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసు సత్వర విచారణ నిమిత్తం దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై 11 సిబిఐ కేసులు అలాగే 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు పలువురు నిందితులు దాదాపు 134 దాకా డిశ్చార్జ్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా వీటిపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ కూడా గత ఏడాది డిసెంబర్ 15న హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఉత్తర్వుల తయారీ ప్రక్రియ కొనసాగుతుందని 13,000 పేజీల రికార్డు, అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడం జోక్యం జరుగుతుందని, అలాగే దిద్దుబాట్లు తదితరాలకు ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని సిబిఐ కోర్టు హైకోర్టుకు అయితే ఫిబ్రవరి 15 అయితే ఒక లేఖ అయితే రాసింది. దీనిపై విచారణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు అయితే గడువు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 19న భారీ ఎత్తున చేపట్టిన 47 మంది జడ్జీల బదిలీలో భాగంగా సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. డిశ్చార్జ్ పిటిషన్ పై ఉత్తర్వులు వెలువరించి రిలీవ్ కావాల్సి ఉండగా న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా డిశ్చార్జ్ పిటిషన్ పై ఉత్తర్వులు సిద్ధం కాకపోవడంతో పిటిషన్లు తిరిగి విచారణ రీఓపెన్ చేసి అయితే వెళ్లడం జరిగింది. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి రఘురాం తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు. వారం రోజులుగా ఏదైతే రోజు విడిచి రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో జగన్ కేసుల్లో విచారణ వేగవంతం పుంజుకుంటుందని కూడా ప్రస్తుతం అయితే మనం భావించవచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.